దేశంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. నకిలీ యాప్ల ద్వారా మన దేశం నుంచి ఒక్కో రోజుకు 10 నుంచి 15 కోట్ల రూపాయలు కాజేస్తున్నాయి సైబర్ నేరగాళ్ల ముఠాలు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్ పరిశోధనలో దేశంలో జరిగే సైబర్ మోసాలపై సంచలన విషయాలు వెలుగు చూశాయి. దేశంలో సైబర్ నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. నకిలీ యాప్ల ద్వారా సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు అన్ని ఇన్ని కావు. ఒక ఏడాదిలో 34,299 మ్యూల్ ఖాతాలు, 3,98,675 బ్యాంక్ లావాదేవీలు, 166 కోట్ల నగదు చెలామణి. ఇది కేవలం ఒక్క నకిలీ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్మంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి 25 నకిలీ యాప్ల ద్వారా మన దేశం నుంచి సైబర్ నేరగాళ్ల ముఠాలు రోజుకు 10 నుంచి 15 కోట్లు కాజేస్తున్నాయి. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు మొత్తంగా నకిలీ యాప్ల ద్వారా ఏకంగా 5,000 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు అంచనా. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్ పరిశోధనలో వెల్లడైన వాస్తవం ఇది. సైబర్ నేరగాళ్ల ముఠాలు పక్కా ప్లాన్తో అమాయకులను మోసం చేస్తున్నాయి. మీ పేరు మీద పార్సిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని నమ్మబలుకుతారు. తాము సూచించిన షేర్లలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపుతారు. డిజిటల్ అరెస్టు చేసి చివరకు బెదిరింపులకు దిగి కోట్ల రూపాయలు కొల్లగొడతారు సైబర్ నేరగాళ్లు. ఈ తరహా సైబర్ మోసాల వెనుకున్నది చైనా సిండికేట్లు. ఈ సైబర్ ముఠాలు ఆన్లైన్లో సొమ్మును కొల్లగొట్టేందుకు ఎలాంటి విధానాల్ని అవలంబిస్తున్నాయి, అలా కొల్లగొట్టిన సొమ్మును దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఎలా తరలిస్తున్నాయి, ఆ సొమ్మంతా ఎక్కడికి వెళుతోంది అనే తదితర అంశాలపై క్లౌడ్ సెక్ పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. క్లౌడ్ సెక్ సంస్థ తాజా నివేదికలో సైబర్ నేరగాళ్ల మోసాలకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇంటి వద్దే ఉంటూ సులభంగా డబ్బు సంపాదించుకోండని వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. అయితే అది నిజమని వారి ట్రాప్లో చిక్కారో ఇక అంతే సంగతులు. సైబర్ మోసగాళ్ల కుట్రలను గుర్తించలేని అమాయకులు చైనా సైబర్ సిండికేట్ ముఠాలకు చిక్కుతున్నారు. ఇలా చిక్కిన వారితో మ్యూల్ ఖాతాలు తెరిపిస్తున్నారు. సైబర్ నేరాల్లో కాజేసిన సొమ్మును తొలుత అలాంటి ఖాతాలోకి మళ్లిస్తున్నారు. మరోవైపు వాలెట్లుగా పేర్కొనే మోసపూరిత యాప్ లింక్లను టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారు. ఆకర్షితులయ్యే వినియోగదారులతో యూపీఐ ఖాతాలు తెరిపిస్తున్నారు. ఆ సమయంలో యూపీఐ క్రెడెన్షియల్స్, ఓటీపీ లాంటి కీలక సమాచారాన్ని పూర్తిగా తామే వినియోగించేలా అనుమతులు పొందుతున్నారు. ఇదంతా తామిచ్చిన పార్ట్ టైం జాబ్లో భాగమని బాధితులను నమ్మిస్తున్నారు. అలా బాధితులు తమకు తెలియకుండానే సైబర్ నేరగాళ్ల చేతిలో మనీ మ్యూల్స్గా మారిపోతున్నారు. దేశంలోని పలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని నిరుద్యోగ యువతకు లేదా ఆర్థిక అవసరాలు ఉన్నవారికి కమిషన్ ఆశ చూపి కొత్త బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. చైనా సిండికేట్ల కనుసన్నల్లో పనిచేసే స్థానిక ఏజెంట్లు ఈ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. తరచూ వర్క్ ఫ్రం హోం జాబ్ల పేరిట ముఠాలు వలేస్తున్నాయి. ఓటీపీ వర్క్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తాము పంపించే ఓటీపీలను ఎప్పటికప్పుడు తెలియజేస్తే చాలు, ప్రతిసారి కమిషన్ అందుతుందని మోసానికి తెరలేపుతున్నాయి. అయితే అక్రమ నగదు లావాదేవీలు జరుపుకోవడానికి తాము అనుమతిస్తున్నామని చాలా మంది బాధితులకు తెలియడం లేదు. గ్యాంబ్లింగ్ స్కామ్లతో ముడిపడి ఉన్న 700 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్లు హైదరాబాద్ పోలీసులు కొంతకాలం క్రితం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న చైనా సిండికేట్ ఈ దందా వెనుకున్నట్లు తేలింది. అలా కాజేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీలోకి మార్చి $61 కంపెనీల ద్వారా చైనాకు తరలించినట్లు గుర్తించారు. ఒడిశాలోని గ్రామీణులతో 1000 వరకు మ్యూల్ ఖాతాలను తెరిపించిన ముఠాలు అందుకుగాను కొంత మొత్తం కమిషన్ ముట్టజెప్పినట్లు తేలింది. సైబర్ నేరాల్లో కాజేసిన సుమారు 1000 కోట్ల సొమ్మును అలాంటి ఖాతాలోకి మళ్లించి హవాలాలో విదేశాలకు తరలించినట్లు వెల్లడైంది. మ్యూల్ ఖాతాలు చేతికి చిక్కగానే చైనా సిండికేట్లు అసలైన మాయాజాలానికి తెరలేపుతున్నాయి. సంబంధిత హ్యాండల్లో నకిలీ పేమెంట్ గేట్వేల డాష్బోర్డుల్లో మ్యూల్ ఖాతాల వివరాలు ఫీడ్ చేస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన సొమ్మును ఈ గేట్వేల ద్వారా వెనువెంటనే 10 నుంచి 15 ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. కేవలం ఒక్క క్లిక్ ద్వారానే ఈ ప్రక్రియ అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు మ్యూల్ ఖాతాలను కనిపెట్టినా
ఆ సొమ్ము వెంటనే పలు ఖాతాల్లోకి బదిలీ అయిపోవడంతో ఆ ఖాతాలన్నింటినీ ట్రాక్ చేయడం కష్టమవుతుంది. మ్యూల్ ఖాతాలను తెరిపించడంలో చైనా సిండికేట్లు ముదిరిపోయాయి. మన దేశంలోని దర్యాప్తు సంస్థలు ఒక్క ఖాతాను స్తంభింపజేస్తే డజను కొత్త ఖాతాలను తెరపిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రోజుకు 4,000కు పైగా మ్యూల్ ఖాతాలను దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సైబర్ మోసగాల కుట్రలను గుర్తించలేని అమాయకులు చైనా సైబర్ సిండికేట్ ముఠాలకు చిక్కుతున్నారు. ఇలా చిక్కిన వారితో మ్యూల్ ఖాతాలు తెరపిస్తున్న సైబర్ నేరగాళ్లు వారు కాజేసిన సొమ్మును తొలుత అలాంటి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఆ విధంగా బాధితులు తమకు తెలియకుండానే సైబర్ నేరగాళ్ల చేతిలో మనీ మ్యూల్స్ గా మారిపోతున్నారు.